లార్డ్. హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత కూటములో మేమెంతవరకు నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా, నీ నామాన్ని గణపరచడానికి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరి సమయం ఇచ్చిన దైవజనులు, మరి స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ బాబు ప్రేమ్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా దైవజనులు పాస్టర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈ సమయంలో మరి కొద్ది సమయము కొన్ని విషయాల మీద నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ చదవబడిన వాక్యంలో నుండి చుట్టబడిన దేవుని కానుక అనే ఒక చిన్న అంశాన్ని మీదటి నేను పెట్టాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి దేవుని ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం గారు కూడా మరి యొక్క అంశాన్ని వారు ప్రసంగించడం జరిగింది. మరి ఒకవేళ ఆ పుస్తకం ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఆ పుస్తకాన్ని తర్వాత మీరు చదవండి, మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈ సమయంలో మనము చదివిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మరి గత రాత్రి యేసు ప్రభు యొక్క జన్మను గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. మరి యేసు ప్రభువుని ఆరాధించటం అనేది ఎలాగా అనే విషయాన్ని మనం అనేక విషయాలు మనం ధ్యానం చేయటం జరిగింది. మరి ఈ సమయంలో మరి కొద్ది విషయాలు అనగా దేవుడు ఎలా మనకు కానుకను పంపించాడు, ఆ కానుక విషయంలో మనం ఏం చేస్తున్నాము, నిజంగా ఆ కానుక యొక్క విలువను మనం గుర్తిస్తున్నామా లేదా అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరి దైవ సేవకులు చెప్పినట్లుగా ఈరోజు మన జీవితాలు దేవుని వాక్యంతో మ్యాచ్ కావాలి. హల్లెలూయా. ఈరోజు శరీర సంబంధమైన వాటి విషయంలో మనిషి ఎంతో మరి శ్రద్ధ పట్టింపు కలిగి ఉంటున్నాడు. అవునండి. మరి దైవ సేవకులు చెప్పినట్లుగా ఈ మ్యాచింగ్ కోసం తిరిగేటప్పుడు ఇంకా అసలు ఊరు మొత్తాన్ని జల్లెడ పడతారు, ఏమాత్రం కూడా రాజీ పడరు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అది కలిసినా కలవకపోయినా దాని ఇష్టం వచ్చినట్లుగా ఒక దిష్టి బొమ్మను పెట్టినట్టు పెట్టేస్తారు. అది వాక్యమా కాదా అనే ఆలోచన ఎవరికి ఉండదు. కారణం ఎందుకంటే దేవుని వాక్యం యొక్క విలువను మనం గుర్తించట్లేదు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా బాహ్య సంబంధమైన వాటి మీద తన దృష్టిని ఎక్కువగా పెడతాడు. ఈ లోకములో మనుషులు లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకోవటం మీద గొప్ప శ్రద్ధని కలిగి ఉన్నారు. ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ప్రతి వారి చేతిలోనికి ఫోన్లు వచ్చేసిన తర్వాత, ఎడిటింగ్ అనేది ఈజీ అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే లేని దాన్ని ఉన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. దాన్ని చూసిన ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా జీవితాలు అలా లేవు అని వారు కలవరపడుతున్నారు.
కానీ నిజం అనేది ఎక్కడ ఉన్నదంటే అది దేవుని వాక్యంలో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వాళ్ళు చెప్పిన దానిలో సగాన్ని కూడా నెరవేర్చలేరు. కానీ దేవుడైతే ఆయన చెప్పిన దానిని మించి ఆయన తన కార్యాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరి ఈ 24 యొక్క ముగింపులోనికి మనం సమీపిస్తూ ఉన్నాం. అయితే ఒక సంవత్సరమో ఒక ప్రత్యేకమైన దినమో మన జీవితాన్ని మార్చదు. కానీ మన జీవితాన్ని నిజంగా మార్చేది ఏంటంటే యేసు క్రీస్తుని మనం వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన మనము ఒకటిగా మారినప్పుడు మాత్రమే మన జీవితము నూతనమైన జీవితంగా మారుతుంది. ఇక్కడ యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి మాట్లాడుతూ మరి కైసరు మరి ఔగుస్తు అనే ఆయన కైసరుగా ఉన్న సమయంలో యేసు ప్రభు జన్మించిన కాలంలో ఇశ్రాయేలీలు రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వం క్రింద ఉన్నారు. కైసరు అంటే చక్రవర్తి. అంటే ఔగుస్తు అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్న కాలంలో యేసు ప్రభు వారు జన్మించారు. ఆయన జన్మ వృత్తాంతం మనందరూ ఎరిగినదే, దాని యొక్క కథ మనందరికీ తెలుసు. అయితే ఆ మరియా ఆమె ప్రదానం చేయబడింది. అయితే వారు ఇంకా ఏకము కాక మునుపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము దాల్చింది. మరి ఆమె గర్భము దాల్చినప్పుడు యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను బహిరంగంగా అవమానపరచనొల్లటానికి ఇష్టపడక ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు దేవుని దూత స్వప్నమందు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి నువ్వు భయపడవద్దు. ఆమె గర్భము దాల్చింది పరిశుద్ధాత్మ వలన జరిగింది. కాబట్టి ఆమె కుమారుని కంటుంది. ఆయనకి యేసు అనే పేరు మీరు పెడతారు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే సంగతిని మనం గుర్తెరిగినప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు సృజించబడిన మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని నుండి మానవుడు దూరమైపోయాడు. దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాన్నైనా మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, దాన్ని తిను దినమున నిశ్చయంగా నీవు చచ్చెదవు అన్నాడు ఆయన. అయితే ఆదాము ఆ మాటను తన భార్య అయిన అవ్వకు చెప్పాడు. అయితే అవ్వ ఏం చేసిందంటే ఆ మాటను పూర్తిగా విశ్వసించలేదు. ఆ మాటతో ఆమె ఏం చేసిందంటే తర్కించింది. ఈరోజు ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం తర్కించడం మొదలు పెడుతున్నామో మనం జీవం దగ్గరికి కాక మరణం దగ్గరికి వెళుతున్నాం. అందునిమిత్తమే దేవుని ప్రవక్త అన్నారు, ద సైన్స్ ఈజ్ ఇన్వెంటింగ్ డెత్ అన్నాడు ఆయన. అంటే సైన్స్ మరణాన్ని కనుగొంటుంది. ఎందుకంటే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొలది మరణం ఇంకా విస్తరిస్తూ ఉంది. నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను. మన దేశ జనాభా 140 కోట్ల మంది అయితే అందుట్లో 20 కోట్ల మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారంట. అంటే ప్రతి 7గురిలో ఒక మనిషి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అంటే విజ్ఞానం పెరుగుతున్న కొలది క్యాన్సర్లు ఇంకా పెరుగుతున్నాయి. అంటే 20 కోట్లు 50 కోట్లు అయ్యారనుకోండి, ఇక డాక్టర్లు అందరూ ఇంకా సంపాదించేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? విజ్ఞానం అనేది మనిషిని ఆరోగ్యవంతుడు చేస్తుందా, రోగిగా చేస్తుందంటే ఒక పక్కన అది మేలు చేయటానికి ప్రయత్నిస్తున్నట్టే కనబడుతుంది, కానీ ఫలితం మాత్రం మరణమై ఉన్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. ఈరోజు యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే సంగతిని మనం గుర్తెరగాలి. ఏదో ఒక కథలాగా మనం దీన్ని చెప్పుకుని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు, కానీ దీని విలువను మనం నిజంగా గుర్తించాలి. ఈ విలువ నిజంగా మనం గుర్తించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రంగా దాచుకోవటం మాత్రమే గాక ఆ సత్యం ప్రకారంగా మనం జీవించటం ప్రారంభిస్తాము. ఆదాము పాపం బట్టి దేవుని నుంచి దూరం అయ్యాడు. ఆదాము దేవుని నుంచి దూరం అవటమే కాదు, కానీ ఆదాము అవ్వను బట్టి ఆయన తర్వాత వచ్చిన తరమంతా కూడా ఏమైందంటే వాళ్ళు కూడా దేవునికి దూరస్తులుగా జీవించడం ప్రారంభించారు.
కాబట్టి నశించిపోయిన మానవుణ్ణి విమోచించాలి అంటే ఈ లోకములో ఏ మానవుడు కూడా మరొక మానవుణ్ణి రక్షించలేడు. అతను ప్రవక్త కావచ్చు, అతడు ఎంత గొప్ప పరిశుద్ధుడైనా కావచ్చు, అతడు దేవుని చేత ఎంత బలంగా వాడబడిన వాడైనా కావచ్చు, కానీ ఒక మనిషిని రక్షించటం అనేది అది ఏ మానవుడి వలన కూడా కాదు. అందునిమిత్తమే దేవుని ప్రవక్త అన్నారు, ఆదాము పతనమైనప్పుడు ఆ సంగతి పరలోకానికి చేరినప్పుడు దేవుడు మిఖాయేలు దూతను గాని గాబ్రియేలు దూతను గాని పిలిచి, నా కుమారుడు తప్పిపోయాడు, నా కుమారుడు పతనమైపోయాడు, వెళ్ళి అతడు ఎక్కడున్నాడో కనుగొనండి అని ఆయన తన దూతలకు చెప్పలేదంట. ఆయన తన దూతని పంపలేదు. ఎందుకు ఆయన దూతని పంపలేదు? ఎందుకు పంపలేదంటే ఆదాముని వెతకటానికి దేవుడే స్వయంగా దిగొచ్చాడు. హల్లెలూయా. ఆదామును వెతకటానికి దేవుడు ఎందుకే స్వయంగా దిగిరావాల్సి వచ్చిందంటే మానవుడు అందరికంటే విలువైన వాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు మనం మనిషికి విలువను దేన్ని బట్టిస్తున్నాం అంటే చదువును బట్టిస్తున్నాం, అందాన్ని బట్టిస్తున్నాం, సమాజంలో ఉన్న హోదాలను బట్టిస్తున్నాం. ఈ లేకపోతే ఒక మనిషికి విలువ లేదు. కానీ ఇది నిజమైన విలువ కాదు. ఒక మనిషిని అతనున్న స్థితిలో గౌరవించగలిగిన వాడే నిజమైన మానవుడై ఉన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి నీకు సంపద పెరిగిందనుకోండి, నీకు స్నేహితులు ఎక్కువ అవుతారు. నీకు సంపద తక్కువైందనుకోండి, నీ స్నేహితులు దూరం అవుతారు. అప్పుడు దాని అర్థం ఏంటంటే నీకు అసలు స్నేహితులు అనే వాళ్ళే లేరు, వాళ్ళు ఉన్నారని నువ్వు భ్రమపడ్డావు. నిన్నుగా ప్రేమించేవాడు ఎవరు ఈ లోకంలో? ఈ లోకంలో ప్రేమ అనే పదానికి అర్థమే లేదు. ఈరోజు ప్రజలు ఏది ప్రేమ అనుకుంటున్నారో దట్ ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ లస్ట్ అంతే. అది కేవలం దురాశ, కామాతురతను బట్టి వాళ్ళు దాన్ని ప్రేమ అనే ఒక అందమైన పేరును పెట్టారు. కానీ నిజంగా నిన్ను నన్ను ప్రేమించిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చేయగలవు అన్నాడు. యేసు ప్రభు ఏం చేశారంటే ఆ వ్యక్తిని వెంటనే శుద్ధుణ్ణి చేయలేదు. ఎందుకంటే ఒక పాపి, ఆ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత అందరూ వచ్చి పడతారు అతని మీద. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు అతడిని ముట్టి, అంటే సమాజం చేత త్రోసివేయబడిన వాడిని ఆయన ఏం చేశాడంటే కౌగిలించుకున్నాడు. ఎవరు కూడా అతన్ని దగ్గరికి రానియని వ్యక్తిని ఆయన వచ్చి చేయి పెట్టి అతన్ని తాకి అంటున్నాడు, అంటే నీ యొక్క కుష్ఠరోగం పోవటంతో సంబంధం లేదు నాకు, కానీ నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఉన్న స్థితిలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమను చూపగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే. అందులో బైబిల్ చెప్తుంది, నీ తల్లినైనను నీ తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు. ఎందుకైనా తల్లి తండ్రి కంటే ఎక్కువ అన్నాడంటే అదే వాక్యం చెప్తుంది, ఈ లోకంలో అందరికంటే ఎక్కువ ఘనత ఎవరికి ఇవ్వాలంటే నీ తల్లికి తండ్రికి ఇవ్వాలి. కానీ యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే ఈ లోకములు అందరికంటే విలువ ఇవ్వవలసిన వ్యక్తిని మించి నువ్వు విలువ ఇవ్వాల్సింది దేవుని వాక్యానికి. ఎందుకంటే వారిని కూడా మించి అత్యధికమైన ప్రేమను చూపగలిగిన వాడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆదాము పతనమైనప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు మనం ఉన్న స్థితిలో, మనకున్న కష్టాల్లో, మనకున్న శ్రమల్లో, మనకున్న ఇబ్బందుల్లో మనం ఖచ్చితంగా రెండు పనులు చేస్తాం. ఒకటి, మన మీద మనకి ద్వేషం కలుగుద్ది. రెండు, మనకి దేవుని మీద ద్వేషం కలుగుద్ది. శ్రమల్లో ఉన్నవాడు రెండు మాటలు అంటాడు, ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అంటాడు. ఎప్పుడు కష్టాల్లో ఉండేవాడు, శ్రమల్లో ఉండేవాడు ఏమంటాడంటే నా బ్రతికింతే, లేకపోతే నా రాత ఇంతే, నా జీవితం ఇంతే అంటాడు. లేకపోతే ఏమంటాడంటే అసలు దేవుడు ఎందుకు ఇట్ట చేశాడు నన్ను అంటాడు. అంటే అతడు శ్రమల్లో అతడైనా నిందించుకుంటున్నాడు, తనను చేసిన సృష్టికర్తనైనా నిందిస్తున్నాడు. కానీ నిజానికి దేవుడు నీ జీవితంలో ఉన్న శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ సమస్య ఏంటో తెలుసా? సమస్య ఏంటంటే మన తప్పులతో పాటు విడుదల కావాలి మనకి. మానవుడు ఏం కోరుకుంటున్నాడంటే అతడికి శ్రమలలో నుంచి విడుదల ఎలా రావాలంటే ఆ శ్రమలకు మూలమైన పాపం కూడా వాడితో పాటు రావాలి.
ఒక ఊర్లో మీరందరూ విన్న కథే. ఒక ఆయన ఒక షాప్ పెట్టాడంట. ఆ షాప్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు కోతులు వచ్చి ఆ డబ్బాలో ఉన్న వాటిని లాక్కుపోతున్నాయంట. అప్పుడు ఒకసారి ఏం చేశాడంటే సన్న మూత ఉన్న గాజు దాంట్లో పెట్టాడంట. ఆ గాజు లేకపోతే ఆ డబ్బా కదలటానికి వీలు లేకుండా పెట్టినప్పుడు ఆ కోతి ఏం చేస్తుందంటే లోపలికి వచ్చి గుప్పెట్టి నిండా పట్టుకుంది. ఆ గుప్పెట్ల నిండా పట్టుకునేసరికి దాని గుప్పిడే సీసాల నుంచి బయటికి రావట్లా. ఇప్పుడు ఆ షాపు వ్యక్తి వస్తున్నాడు, కర్ర తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు దానికి తెలుసు కోతికి దెబ్బ తగులుద్దని. కానీ ఆ యొక్క లోపల ఉన్న ఆ గింజలు వదిలేసింది అనుకోండి, దాని చెయ్యి బయటికి వస్తుంది. కానీ అదేం చేస్తుంది, ఒక పక్క దెబ్బ తప్పించుకోవాలి, గింజలు కావాలి, రెండు కుదరదు, ఏదో ఒకటి మాత్రమే సాధ్యమవుద్ది. అందునిమిత్తం యేసు ప్రభు అన్నాడు, ఎవడైతే తన ప్రాణాన్ని నా కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడో వాడు దాన్ని సంపాదించుకుంటాడు. ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఆ దేవుడు మనల్ని ఎందుకు విడిపించలేడు? ఆయన విడిపించగలడు, ఆయన సమర్థుడై ఉన్నాడు. అయితే మానవుడు ఏంటంటే తనకున్న పాపాన్ని విడవటానికి అతనికి ఇష్టం లేదు. అతను ఇంకా అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఆయన ఒక దూతను పంపొచ్చు కదా, ఆయన మిఖాయేలుని పంపొచ్చు కదా, ఆయన గాబ్రియేలుని పంపొచ్చు కదా. కానీ ఎందుకు ఆదాముని విడిపించడానికి వారిని పంపలేదంటే ఆదాముని రక్షించడం వాళ్ళ వల్ల కాదు. ఆదాముని రక్షించడం వాళ్ళ వల్ల కాదు. ఈరోజు రక్షించబడటం అనే పదానికి క్రైస్తవ సమాజంలో విలువ లేకుండా పోయింది. ఏదో రక్షణ పొందిన వాళ్ళు పొందుతున్నారు, పొందాల్సిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అది వెళ్ళిపోతున్నాం. దానికి ఒక పెద్ద విలువ అనేది లేదు. ఎందుకు లేదంటే రక్షణ అనే దాని యొక్క పూర్తి అర్థాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు. నువ్వు నిజంగా ఒక వ్యక్తి యొక్క రక్షణ గురించి నీకు నిజమైన గ్రహింపు ఉన్నట్లయితే ఏ వ్యక్తికి నువ్వు అభ్యంతరంగా ఉండటానికి ఇష్టపడవు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదాం పతనమైనప్పుడు దేవుడే ఎందుకు దిగి వచ్చాడంటే దేవుని ప్రవక్త అంటాడు, ఆదాముని కాపాడటానికి దేవుడు దిగి రావటానికి గల కారణం ఏంటంటే మానవుని రక్షించడం అనేది దేవుడు స్థాయిలో జరిగే కార్యం మాత్రమే. అని ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇట్స్ ఎ గాడ్ సైజ్డ్ వర్క్ అంటాడు ఆయన. అంటే ఆ కార్యం చెయ్యాలంటే దేవుడే కావాలి. మరొక మాట అన్నాడు ఆయన, ఇట్స్ ఎ మ్యాన్ సైజ్డ్ వర్క్ అన్నాడు. అంటే మానవుడి స్థాయి. అంటే మానవుడి స్థాయి దూతల కంటే గొప్పది. మానవుడి స్థాయి ఎవరికంటే గొప్పదండి? దూతల కంటే గొప్పది. ఈ దేవుడు సృజించిన సృష్టి అంతటి కంటే విలువైన వాడు మానవుడై ఉన్నాడు. కాబట్టి ఈ పతనమైన మానవుణ్ణి రక్షించడానికి దేవుడే స్వయంగా దిగి రావాల్సి వచ్చింది. అయితే ఆయన ఎలా దిగి రావాల్సి వచ్చింది? ఏదేను తోటలోనికి ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాముని ఆయన ఏదేనులో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు, విడిపించలేదు. ఎందుకంటే ఆయన మానవుడిగా ఇంకా మారలేదు. ఎందుకంటే మానవుడిని రక్షించాలంటే అక్కడ దేవుడు కావాలి, మానవుడు కావాలి. మానవుడిని రక్షించాలంటే ఎవరు కావాలండి? దేవుడు కావాలి, మానవుడు కావాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది విశ్వాసులు అంటూ ఉంటారు, ఇదిగో నేను దేవుడి మీద ఆధారపడ్డాను, నాకు పాస్టర్ గారు అక్కర్లేదు, అమ్మ అక్కర్లేదు, బాబు అక్కర్లేదు. నువ్వేమో ఏదో బ్యాక్టీరియా లాగా పుట్టలేదు సముద్రంలో, లేకపోతే నువ్వేదో సొంతగా రక్షణ పొందలేదు. రక్షించిన వాడు దేవుడే, కానీ ఆ రక్షణ కార్యాన్ని నీకు బయలుపరిచిన వాడు దేవుడు ఒక మానవుడి ద్వారా బయలుపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు మానవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి పూజించాలి. ఆ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు, కానీ యేసుని పూజించారు. ఎందుకంటే ఆ నక్షత్రం మాత్రమే వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళగలదంటే వారి గమ్యస్థానమైన యేసు ప్రభు దగ్గరికి చేర్చగలదు. కాబట్టి ఆది నుండి మానవుని రక్షించే పని అది దేవుడు మాత్రమే చేయగలడు, అది మానవుడి ద్వారా మాత్రమే చేయగలడు. కాబట్టి చివరికి దేవుడు ఏం చేశాడంటే ఆయనే తనను తాను తగ్గించుకుని మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు.
అయితే మరియా యోసేపులు యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు గారు. మరియా యేసు ప్రభు యొక్క తల్లి కాదు. మొదటి మానవుడైన ఆదాము తల్లిదండ్రులు లేకుండా ఎలా దేవుని చోత తయారు చేయబడ్డాడో, రెండవ ఆదాము లేకపోతే కడపటి ఆదామైన యేసుక్రీస్తు కూడా ఏ మానవుడి యొక్క సహాయం లేకుండానే దేవుని మాట ద్వారా, ఆ పలకబడిన మాట ద్వారా ఆయన శరీరం రూపించబడింది. కాబట్టి ఆయన రక్తం ఎవరై ఉన్నదంటే అది దేవుని రక్తమై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము నీ పాపాన్ని ఎందుకు కడిగివేయగలుగుతుందంటే ఆ రక్తము అనేది అది మరియ ద్వారా కలిగింది కాదు, అది యోసేపు ద్వారా కలిగింది కాదు, అది పలకబడిన వాక్యం ద్వారా కలిగింది. కాబట్టి దేవుని వాక్యమే యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, ఇప్పుడు నేను మీతో చెప్పిన వాక్యమును బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. అంటే ఒక మానవుణ్ణి పరిశుద్ధుని చేసేది ఏంటంటే దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను నన్ను పరిశుద్ధుని చేస్తుంది. ఎందుకనగా ఆ వాక్యమే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తయారు చేసింది. కాబట్టి ఇప్పుడు ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన మానవుడిగా దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? అనేక సంఘటనలు జరిగాయి. అవన్నీ మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం అనేక సార్లు. కానీ ఈ రోజున అంశం ఏంటంటే చుట్టబడిన కానుక. ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వం పరిపాలన కాలంలో ఒక వడ్రంగి వాని యొక్క ఇంట యేసు ప్రభు జన్మించాడు. కానీ నిజానికి వాళ్ళు వడ్రంగి పనివారు కాదు. యోసేపు యోధా గోత్రం నుంచి వచ్చినవాడు. యూదా గోత్రం ఎవరిదంటే అది రాజుల గోత్రం. దావీదు మహారాజు, మరి సొలొమోను రాజు, గొప్ప గొప్ప రాజులు ఆ గోత్రం నుండి వచ్చారు. అయితే ఆ గోత్రం నుండి వచ్చారే కానీ వాళ్ళు ఇప్పుడు బానిసత్వంలో ఉండటం వల్ల వాళ్ళు రాజ్యాలు ఏలటం మానేసి బ్రతుకు తెరువు కోసం ఏదేదో పనులు చేసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు వారు ఏం చేశారు? బెత్లెహేము దగ్గరకు రావాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళు బెత్లెహేము దగ్గరకు రావాల్సి వచ్చిందంటే మెస్సియా ఎక్కడ జన్మించాలని వాక్యం చెప్తుందంటే బెత్లెహేములోనే ఆయన జన్మించాలి. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? గలిలయలోని నజరేత్ అనే ఊర్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? గలిలయలోని నజరేత్ అనే ఊరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన పలికాడంటే ఆయన పలికిన మాట నెరవేరుతుంది. అయితే ఆయన పలికిన మాట నెరవేరాలి అంటే నువ్వు లోబడే హృదయం కలిగి ఆ వాక్యానికి నువ్వు లోబడితే అది సులువుగా నీ జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ లోబడే స్వభావం లేకపోతే తన్ని మరీ చేపిస్తాడు. ఇప్పుడు యోసేపు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి వాక్యం ఏం చెప్తుందంటే మరి ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని చెప్తుంది, మీరేమో నజరేతులో ఉన్నారు, మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ బిడ్డకి జన్మనివ్వండి అంటే ఇస్తారా? ఎవరు? మన దేశంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ చనిపోతేనంట నేరుగా పైకి వెళ్ళిపోతారంట, మోక్ష సిద్ధి కలుగుద్ది. అనగానే కొన్ని వేల మంది ఉంటారంట ఆ ఊర్లో చావటానికి. ఇంకా డాక్టర్ గారు ఇంక ఈయన బతకడండి 2-3 నెలల్లో చచ్చిపోతాడు అనగానే వాళ్ళు వచ్చేసి ఇంకా ఆ ఊళ్ళోకి అద్దె తీసుకుని అక్కడ ఉంటారంట. ఎందుకని? ఏ ఆటంకాలు లేకుండా స్వర్గప్రాప్తి కలుగుతుందని. అదే దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని చిత్తాన్ని చేయాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్నీ మంచిగా ఉన్నప్పుడు చేయాలంటే కష్టం. ఇప్పుడు మీరు మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు 25వ తారీఖున 24న కొంచెం జల్లులు వచ్చినాయి. అంటే మీ ఏరియాలో వచ్చినాయో లేవో తెలియదు కానీ మా ఏరియాలో వచ్చినాయి. ఇంకా అప్పుడు చాలామంది కలవరపడిపోయారు, అమ్మో ఎంత ఖర్చు పెడుతున్నారు. మా ఆశా గారు కూడా, ఆమె కూడా అదన్న, అయ్యో డాడీ వాళ్ళు ప్రేమ మంచి ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు, ఈ వర్షం వచ్చేస్తుంది అన్నాను. సరే అందరు జనాలు ప్రార్థనలు చేశారు. 2వ రోజు కొంచెం తగ్గింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ చినుకులు పడకపోతే మీటింగ్ కోసం ఎవళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కదా, పనే చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు కాదని నేను అనట్లా. కానీ మిమ్మల్ని మోకరింపు చేయాలంటే దేనివల్ల అవుద్ది? పాస్టర్ గారు మైక్ పట్టుకుని అమ్మ మోకరించండి అనే దానికంటే కూడా లోపల గట్టిగా 4 చినుకులు పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మోకరిస్తారు. కాబట్టి ఇప్పుడు నజరేతులో ఉన్నవాడు ఆయన బెత్లెహేముకు రావాలంటే, నిండు చూలాలను తీసుకుని రావాలి అంటే
అది సాధ్యమైన పనేనా? ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యా మరి ఆయన చెప్పాడు కదా రక్షకుడు నీకు పుడుతున్నాడని, మరి ఆయన ఇక్కడ కాదు పుట్టాల్సింది, నజరేతులో కాదు, ఆయన బెత్లెహేములో పుట్టాలని వాక్యం చెప్తుంది, మీరు బెత్లెహేముకి వెళ్ళండి అయ్యా అంటే ఆయన ఏమంటాడు, ఇప్పుడు నెలలు నిండినాయండి ఆ మైదానం ఆ కొండల ప్రాంతాల లోయల్లో, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళనని. ఎట్లా తీసుకెళ్ళను? ఆమె కూడా అనేది, నువ్వు నన్ను సిటీలో కాకుండా పోయి పల్లెటూరులో కానుపు చేస్తావా, నాకు అనవసరంగా నిన్ను చేసుకున్నాను బుద్ధి లేనోడిని అని తిట్టేదామా. ఇప్పుడు సాధారణంగా ఉంటే ఎవరన్నా ప్రయాణం చేస్తారా? చేయరు. దేవుని కోసం నడిచేవాళ్ళు బహు తక్కువ. వాక్యం ఎరిగి ఇది వాక్యం అని ఉన్న స్థితుల్ని విడిచిపెట్టి వచ్చేవాళ్ళు తక్కువ. అందుకే మీరు ఇదే సాక్ష్యాలు, చాలా సాక్ష్యాలు ఎటువంటి అంటే, నేను అప్పుల పాలైపోయాను, అప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను, డాక్టర్ గారు అన్నాడు ఈ రోగం తగ్గదు అన్నాడు, అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చానంటారు. ఎందుకంటే పరిస్థితులన్నీ మూసుకుపోతేనే, ఒక్కోసారి కఠినమైన పరిస్థితులు ఎదురైతేనే అప్పుడు నీ జీవితం ఆ ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు ఆ ఒత్తిడి నిజమైన విత్తనాన్ని ఏం చేస్తుందంటే వాక్య స్థానం దగ్గరికి తీసుకొస్తుంది. అందరినీ కాదు, విత్తనాన్ని మాత్రమే నడిపిస్తుంది. విత్తనం కానివాడు ఆ ఒత్తిడికి నలిగిపోతాడు, వాడు మొక్కలైపోతాడు, వాడు చెదిరిపోతాడు. కానీ నిజమైన విత్తనం కలిగిన వాడు ఏమవుతాడంటే ఆ ఒత్తిడి వాడిని సరైన స్థానంలో పెడుతుంది. కాబట్టి ప్రవక్తలు చెప్తే వినేవాళ్ళు కాదేమో, లేకపోతే అసలు చెప్పే ప్రవక్త అక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఆ కైసరుగా పనిచేస్తున్నటువంటి ఆ చక్రవర్తి ఔగుస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏం చేసిందంటే, వారున్న కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎన్ని శ్రమలు ఎదురైనా సరే తప్పకుండా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అయితే దేవుడు బెత్లెహేమును ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని ప్రవక్త అంటాడు, ఆయన ఆలోచన చేస్తా అంటాడు, మరి యెరూషలేములో లేకపోతే ఇశ్రాయేలు దేశంలో ఎన్నో గొప్ప పట్టణాలు ఉన్నాయి, ఎన్నో పేరు ప్రఖ్యాతులు కలిగించినటువంటి పట్టణాలు ఉన్నాయి, ఆశ్రయపురాలు ఉన్నాయి, మరి ఎంతో మరి బలిష్టమైన పట్టణాలు ఉన్నాయి. యెరూషలేము అది దేవుని పట్టణం, షిలోహు ప్రత్యక్షపు గుడారం వేయబడిన పట్టణం అది, మరి రామోత్ గిలాతు అది ఒక గొప్ప ఆశ్రయపురం, హెబ్రోను ఒక ఆశ్రయపురం. మరి దేవుడు ఈ గొప్ప గొప్ప పట్టణాలని, పేరు ప్రఖ్యాతులు కలిగిన పట్టణాలని ఎన్నుకొనకుండా ఒక సామాన్యమైన ఆ బెత్లెహేము గ్రామాన్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుని ప్రవక్త అంటాడు, దేవుడు ఆయన చేసే కార్యాలు ఎప్పుడు అదే విధంగా ఉంటాయి. ఆయన మనుషుల ఆలోచన ప్రకారంగా చేయడు కానీ ఆయన సొంత మార్గంలో ఆయన తన కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చెయ్యాలంటే దాని వెనక ఏదో గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కార్యం చేస్తే బ్యాక్గ్రౌండ్ అదే వస్తుంది. ఆయన ఏమీ లేని దాన్ని తీసుకుని దాని నుంచి గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన కార్యాన్ని చెయ్యాలంటే అంతకు ముందు నీకు ఒక చరిత్ర ఉండాల్సిన అవసరం లేదు. నీ వెనక ఏ చరిత్ర లేకపోయినా నీ జీవితాన్ని ఒక అద్భుతమైన కార్యంగా మార్చగలిగిన సామర్థ్యతను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన బెత్లెహేమును ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ బెత్లెహేములోనే బోయాజు రూతును కలుసుకున్నాడు. ఆ బెత్లెహేము పట్టణములోనే అది బోయాజు పట్టణం. అతడు అన్య జనుల నుండి వచ్చిన వధువైన రూతుని ఆయన విమోచించాడు. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు కూడా ఆయన మన యొక్క రక్త సంబంధి అయిన బంధువుడుగా దిగివచ్చి అన్య జనుల వధువుని ఆయన విమోచించడానికి దిగి వస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా అదే బెత్లెహేము పట్టణాన్ని ఎన్నుకున్నాడు. సంసోను ఇశ్రాయేలీయుడే, సంసోను ఇశ్రాయేలీయుడే, బోయాజు ఇశ్రాయేలీయుడే. బోయాజు అన్య జనాంగం నుంచి తీసుకున్నాడు సంసోను, కానీ రెండు ఒకటి కాదు. కానీ నిజానికి బోయాజు అన్య జనుల నుంచి తీసుకున్నాడు, కానీ నిజానికి అప్పటికే రూతు ఇశ్రాయేలీయురాలు. ఎందుకంటే షీ ఆల్రెడీ మ్యారీడ్ టు ద ఇశ్రాయలైట్. అప్పటికే నయోమి కుమారుణ్ణి ఆమె వివాహం చేసుకున్నది. ఆమె అప్పటికే ఇశ్రాయేలీయురాలు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరి కలయిక ఏమైందంటే అది మేలుకరమైన మార్గాన్ని సుమగం చేసింది.
అంటే ఈరోజు మన జీవితం ఏం చేయాలంటే అది దేవుని కార్యం జరగటానికి అది అనుకూలంగా ఉండాలి. కాబట్టి దేవుడు బెత్లెహేమును ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ బెత్లెహేములోనే అన్య జనాంగం నుండి వచ్చిన వధువుని ఇశ్రాయేలీయుడైనటువంటి బోయాజు రక్త సంబంధి అయిన బంధువుడిగా ఉండి ఆమెను విమోచించాడు. ఈరోజు యేసుక్రీస్తు శరీరములో రక్త మాంసములలో పాలివారైన మనలను మనకున్న పాపపు బంధకాల నుంచి, నీకున్న శ్రమల్లో నుంచి, నీకున్న ఇబ్బందుల్లో నుంచి, ప్రతి దాని నుంచి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడయ్యాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొనే ఏ శ్రమ నుంచి అయినా ఆయన విడిపించడానికి సమర్థుడు. కానీ ఒక్క కండిషన్, నీ చెయ్యి వదిలేయాలి. నీ చెయ్యి వదలాలి. నువ్వు ఆ గింజలను అలాగే పట్టుకుని, ఆ పాపాన్ని నువ్వు అలాగే పట్టుకుని, నువ్వు అందులోనికి వెళ్ళటానికి ఏది కారణమైందో దాన్ని అలాగే పట్టుకుని ఉంటే అందులో నుంచి నువ్వు విడిపించబడలేవు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమీ లేని దాన్ని తీసుకుంటున్నాడు. ఆయన ఒక కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం నుంచి కొన్ని లక్షల మంది టూరిస్టులు ఇజ్రాయెల్ దేశం వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే బెత్లెహేముకు వెళ్తారు. ఇప్పుడు యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో అత్యంత విలువైనటువంటి ప్రాంతం ఏదంటే అది బెత్లెహేము. ఇప్పుడు ఎందుకు అది బెత్లెహేము విలువైన ప్రాంతమైందంటే అక్కడ రక్త సంబంధి అయిన విమోచకుడుగా దేవుడు భూమి మీదకి వచ్చిన స్థానం అయి ఉన్నది అది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత ఆయన దిగు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన దిగు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే వారికి సత్రంలో చోటు దొరకలేదు. సత్రంలో చోటు దొరకనందున వాళ్ళు ఏం చేశారంటే పొత్తి గుడ్డలతో ఆ బిడ్డను చుట్టి పశువుల తొట్టులో పొరండబెట్టారు. ప్రవక్త అంటాడు, ఆ పొత్తి గుడ్డలు అనేవి ఏంటంటే ఆ ఎద్దుల మీద ఆ మెడ మీద ఆ కాడి మోపేటప్పుడు ఆ కాడికి ఆ మెడ మీద ఒరిపిడి పడకుండా, పుండ్లు పడకుండా ఆ రోజుల్లో కొన్ని పాత గుడ్డలు చుట్టేవాళ్ళు అంట. అయితే ఆ పశువుల పాకలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. వారు ఏం చేశారంటే ఆ పాత గుడ్డలను తీసి ఆ పాత గుడ్డలు ఆ బిడ్డను చుట్టారు. ఆ పాత గుడ్డలు ఆ బిడ్డను చుట్టి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ చుట్టబడ్డాడు? ఒక పేదరికంలో ఆయన చుట్టబడ్డాడు. ఒక మానవుడిగా ఆయన చుట్టబడ్డాడు. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఒక సామాన్యమైన జంట ఇంట జన్మించాడు. ఒక సత్రములో కూడా వారికి స్థలము లేక ఆ పశువుల పాకలు ఆయన పొరండబెట్టినప్పుడు దేవుని ప్రవక్త అంటాడు, ఆయన ఆ పాత గుడ్డలతో చుట్టబడి అక్కడ ఉన్నటువంటి ఆ పేడ కుప్పల మీద వాటి మీద ఆయన పెట్టబడ్డాడు. ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద దేవుడు పంపిన అత్యంత గొప్ప బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అత్యంత గొప్ప బహుమానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తే. నిజానికి ఈ సంగతిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకేం చేశాడు, చేయలేదు అనే వాటిని గురించి నువ్వు ఆలోచించడానికంటే ముందే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆల్రెడీ నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చేశాడు. ఆ బహుమానమే యేసుక్రీస్తు. నువ్వు ఆ బహుమానాన్ని కానీ అంగీకరించినట్లయితే, ఆ బహుమానాన్ని నీ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే, ఆ బహుమానం నీ జీవితంలో పనిచేయటానికి నువ్వు అనుమతించినట్లయితే ఆయన నీ జీవితం అంతటిని సంపూర్తిగా మార్చివేయగలడు. ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. ఎప్పుడంటే ఆయనకి నీ జీవితం మీద నువ్వు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చినప్పుడు, ఆయన నీ జీవితం మీద నువ్వు ప్రభువుగా చేసుకున్నప్పుడు, సమస్తాన్ని ఆయన వాక్యానికి అనుగుణంగా నువ్వు చేయటం మొదలుపెట్టిన రోజున ఒకవేళ మనుషుల చేత నువ్వు త్రోసివేయబడిన వాడిగా కావచ్చు, కానీ ఒకానొక రోజున వాటన్నిటిని మించి ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిలబెడతాడు. ఆయన ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినప్పుడు చూడటానికి ఆకర్షణీయంగా లేడు ఆయన. చూడండి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయి ఉన్నాడు. ఆయన పరలోకముల అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడై ఉన్నాడు. అక్కడ శరాపులు రాత్రింబగళ్ళు, అంటే అక్కడ రాత్రి పగలు లేదు, కానీ
వాళ్ళు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతల చేత ఆయన కొనియాడబడుతున్న దేవుడై ఉన్నాడు. ఆయన తన మహిమను విడిచి, తన ప్రభావాన్ని విడిచి, తన దైవత్వాన్ని పక్కన పెట్టి తనను తాను ఒట్టిగా చేసుకున్నాడు, తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. అంటే తనకున్న అధికారాన్ని పక్కన పెట్టాడు, తనకున్నటువంటి దైవత్వాన్ని పక్కన పెట్టాడు, తన దగ్గర ఉన్న పనివారందరినీ పక్కన పెట్టాడు. ఆయన ఒంటరిగా దాసుని రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఆయన ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఈరోజు నిజంగా ఆయన అన్ని వదులుకొని వచ్చేసరికి ఆయన ఒక సామాన్యుడి కింద చూడటం మొదలు పెట్టారు ప్రజలు. కానీ గుర్తుపెట్టుకో, ఆ పాత గుడ్డల లోపల ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది దాని లోపల దాగి ఉన్నది. ఈ ప్రపంచమే కాదు, ఈ సర్వ సృష్టి అంతటికి మూలమైన వాడు ఆ పొత్తి గుడ్డల లోపల దాచబడి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఆకర్షించుకోడు. దేవుని ప్రవక్త అన్నాడు, దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలో దాగి ఉంటాడు. ఆడంబరాలకి ఎచ్చులికి పోయేది దెయ్యం పని అన్నాడు ఆయన. దెయ్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఏం చేస్తాడు? వాడు ఆకర్షణీయంగా చూపిస్తాడు, అక్కడ ఏదో ఉన్నట్టుగా చూపిస్తాడు, అక్కడ ఏమి లేకపోయినా తళతళలతో మెరిపిస్తూ ఉంటాడు. కానీ దాని లోపల ఉన్నది మరణమై ఉన్నది. కానీ యేసుక్రీస్తు అయితే ఆయన ఈ లోకానికి బహుమానాన్ని పంపినప్పుడు ఆయన దేని లోపల పెట్టి పంపించాడంటే ఒక పాత గొడ్డలలో చుట్టి ఈ సర్వాన్ని సృజించిన ఆ శక్తిని అక్కడ ఆయన పెట్టాడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని బైబిల్ చెప్తుంది. అంటే ఆ పాత గుడ్డల లోపల ఏమున్నది? సర్వాన్ని సృజించిన సృష్టికర్త దాగి ఉన్నాడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త దాని లోపల దాగి ఉన్నాడు. కానీ ఈరోజు నీవు ఆయన్ని చేరగలిగితే, ఆ గొర్రెలు కాస్తున్న కాపర్ల దగ్గరికి ఆ దూత వెళ్ళి చెప్పాడు, ఇదిగో దావీదు పట్టణం మందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన వారితో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, మీకు ఇదే ఆనవాలు, అక్కడ ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం మీరు చూస్తారు. అది వారికి ఇచ్చిన సూచన. ఆ గొప్ప సూచనలో ఆ గొప్ప వ్యక్తి ఎక్కడ దాగి ఉన్నాడంటే ఆకర్షణీయం కాని దాంట్లో ఆయన చుట్టబడి ఉన్నాడు. అందుకే లోకం ఆయన అంగీకరించలేకపోతుంది, లోకం ఆయన్ని చేరుకోలేకపోతుంది, లోకం ఆయన్ని గ్రహించలేకపోతుంది. కారణం ఏంటంటే ఆయన ఆకర్షణీయమైన విధానంలో రాల, మనుషుడు ఊహల ప్రకారంగా ఆయన రాల, ఆయన ఒక ధనవంతుడు ఇంటిలో రాల, ఆయన ఒక చక్రవర్తి యొక్క కుటుంబంలో జన్మించలేదు, ఆయన ఒక రాజభవనాల్లో జన్మించలేదు, కానీ ఒక పశువుల పాకలో ఆయన పెట్టబడ్డాడు. ఆయన బంగారు వస్త్రాలతో చుట్టబడవచ్చు, ఎందుకంటే పరలోకంలో అక్కడ ఉన్న వీధులన్నీ సువర్ణమయమైనవి. కానీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఈ చివరి కాలంలో కూడా దేవుడు మరలా తన ప్రజల్ని దర్శిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ దాగి ఉంటున్నాడంటే ఆయన మనుషుల లోపల దాగి ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీకు ఇచ్చే వరం ఏంటనేది నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం ఏంటో నువ్వు గ్రహించాలి. అది తళతళలో ఉండదు, మెరుపుల్లో ఉండదు, అది ఆకర్షణీయంగా ఉండదు, కానీ అది ఒక స్థలములో దాగి ఉంటుంది. ఆ దాగిన దాన్ని నువ్వు గుర్తించగలిగిన రోజునే ఆ జీవాన్ని నువ్వు పొందుకోగలవు. నువ్వు ఆకర్షణీయంగా లేదు అని చెప్పి నువ్వు దాన్ని త్రోసివేసావా, నీ జీవితం నశించిపోతుంది. ఎందుకంటే దేవుని బహుమానం అది చుట్టబడి ఉన్నది. ఈ చివరి కాలంలో కూడా దేవుడు ఆయన మరలా ఆ మనిషి కుమారుణ్ణి మనకు పంపి ఉన్నాడు. ఎలా పంపాడంటే మొదటి రాకల్లో ఆయన వచ్చినప్పుడు ఎలా ఒక సామాన్యమైన పాత గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడో ఒక మనిషిలో ఆయన చుట్టబడి ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసిలో ఆయన చుట్టబడి ఉన్నాడు.
ఈరోజు ఒక వ్యక్తి యేసును చూడాలంటే వారు ఎక్కడికి వెళ్ళాలంటే మరొక వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనుషుల శరీరంలో చుట్టబడి ఉన్నాడు. దీని అర్థం మనిషి దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ మనిషిని దేవుడిగా కొలవకూడదు, ఏ మనిషిని దేవునిగా పూజించకూడదు. కానీ దేవుడు దాగి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ పై రూపాన్ని బట్టి దేవుణ్ణి మనం త్రోసివేయకూడదు, కానీ ఆ బహుమానాన్ని మనం చేర్చుకోగలగాలి. అంటే ఆ పొత్తి గుడ్డల లోపల దాచబడిన ఆ సర్వ సృష్టికర్తను వాళ్ళు ఎలా గ్రహించారో, ఈరోజు ఒక మనిషిలో దాగి ఉన్న దేవుని క్రియను కూడా మనం గుర్తెరిగి ఆ క్రియను మనం వెంబడించగలగాలి. ఆ సర్వ సృష్టికర్త దేంట్లో చుట్టబడ్డాడంటే రక్త మాంసములలో చుట్టబడ్డాడు. ఆ అగ్ని స్తంభముగా వారు నడిపించిన దేవుడు, మేఘ స్తంభముగా ఉండి వారు నడిపించిన దేవుడు ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే రక్త మాంసములలో దాగి ఉన్నాడు. ఒకప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన ఆ తేజో మహిమతో దిగి వచ్చినప్పుడు యాజకులు కూడా అక్కడ నిలబడలేక పారిపోయారు. ఆయన మేఘస్తంభములోనికి వచ్చినప్పుడు, లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన ఆ కెరూబుల మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిన యాజకుడు ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే అతడు అక్కడే చనిపోయేవాడు. ఎవరు ప్రవేశింపలేని తేజస్సులో నివసిస్తున్న ఆ మహిమ కలిగిన దేవుడు రక్త మాంసములలో దాగి ఉన్నాడు. అయితే ఆయన ఈ లోకంలో తిరిగినప్పుడు ప్రజలు ఒక మనిషిని ఆయనలో చూశారు. ఆయనలో ఎవరిని చూశారండి? ఒక మనిషినే చూశారు. ఎప్పటికీ సగం మంది ఆయనలో మనిషినే చూస్తున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఇంకా ఒక మనిషినే చూస్తున్నారు, ఒక ప్రవక్తగానే చూస్తున్నారు, ఒక గొప్ప వ్యక్తిగానే చూస్తున్నారు. కానీ ఆయన ఎవరంటే రక్త మాంసములలో దాగి ఉన్న సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. ఈరోజు సర్వోన్నతుడు ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడుంటాడంటే ఆయన ప్రజల లోపల ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడండి? ఆయన ప్రజల లోపల. అందుకే ప్రభు యొక్క శరీరం అని మీరు వివేచించాలి. ఏమని వివేచించాలండి? ప్రభు యొక్క శరీరం. ప్రభు యొక్క శరీరం అంటే ఎవరు? నువ్వే ప్రభు శరీరం. నీ పక్కనున్న సహోదరి సహోదరుడు ప్రభు శరీరం అయి ఉన్నారు. వారు దేవుని శరీరంలో ఒక అవయవం అయి ఉన్నారు. ఆ అవయవంలో వారు ఒక అవయవం కాబట్టి, దేవుని శరీరంలో ఉన్న అవయవం కాబట్టి ఈరోజు నువ్వు ప్రతి విశ్వాసతో నువ్వు మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి విషయంలో నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే వారు నీకు రక్త మాంసములు కలిగిన వ్యక్తుల్లాగా ఒక సామాన్యుల్లాగా కనపడచ్చు, కానీ వారు దేవుని శరీరం అయి ఉన్నారు. అందునిమిత్తమే ఆ సౌలు గారు ఆయన దమస్కు మార్గంలో వెళతా ఉన్నప్పుడు ఆ అగ్ని స్తంభం ఆయన తాకినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎవడవు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు హింసించుతున్న యేసుని. సౌలు గారు ఎన్నడూ యేసుని హింసించలేదు. ఎందుకంటే యేసు ప్రభు జీవించిన కాలంలో సౌలు అసలు ఇశ్రాయేలు దేశంలో లేనే లేడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుతున్న యేసుని. అంటే ఆ అగ్ని స్తంభం రక్త మాంసములలో దాగింది, ఆ శరీరాన్ని విడిచి మరలా ఆయన అగ్ని స్తంభంగా మారిపోయాడు. అదే అగ్ని స్తంభం ఈ చివరి కాలంలో మరలా మన మధ్య ప్రత్యక్షమైంది. అయితే బుద్ధి లేని వాళ్ళు అంటారు అది లైట్ అంటారు. ఏమంటారండి? లైట్ అంతే. ఎందుకనగా సత్యమును గ్రహించాలంటే వాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. ఒక విశ్వాసి మాత్రమే సత్యాన్ని గ్రహించగలడు. యేసు ప్రభు 40 సంవత్సరాల నుంచి గుడ్డివాడిగా ఉన్న ఒకడికి మాట చేత సృష్టిని చూపునిచ్చాడు. ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి వాడికి కొన్ని రోజులు మందులు ఇవ్వలేదు ఆయన. ఈ ఆయింట్మెంట్ రాసుకో, ఈ డ్రాప్స్ వేసుకో, ఈ టాబ్లెట్స్ వాడు అని చెప్పి ఒక నెల రోజులు, ఒక సంవత్సరం ఆయనకు ఒక ట్రీట్మెంట్ చేసి, ఆయనకు ఒక ఆపరేషన్ చేసి ఆయనకి చూపునివ్వలేదు. ఆయన మాట పలికాడు, వాడికి చూపు వచ్చేసింది. కానీ ఆ చూపు వచ్చిన వాడు తప్ప మరెవరు కూడా ఆయన పరిశుద్ధుడని ఒప్పుకోలేకపోయారు. ఎందుకంటే దేవుడు తెరిచింది వాడి కన్నులను మాత్రమే.
మిగిలిన వారి కన్నులు తెరవబడలేదు. వారి కన్నులు తెరవబడి ఉన్నాయని వారు అనుకుంటున్నారు, కానీ వారు గురిటివారై ఉన్నారు. ఈ చివరి కాలంలో కూడా దేవుడు మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన మనిషి కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన రక్త మాంసములలో దాగి ఉన్నాడు. కానీ నువ్వు పై రూపాన్ని చూసావంటే దాని లోపల ఉన్న బహుమానాన్ని పోగొట్టుకుంటావు. ప్రియమైన సహోదరు, కొంతమంది అంటారు, ఒకసారి బ్రెనహాం గారు స్వస్థతల గురించి మాట్లాడేటప్పుడు, దైవిక స్వస్థత గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట ఆయన దగ్గరికి వచ్చి, బ్రదర్ బ్రెనహాం గారు, దైవిక స్వస్థత అనేది ఇది నిజంగా దేవుని కార్యమైతే, ఇది నిజంగా దేవుని ద్వారా కలిగిన కార్యమైతే, ఈ వివేచన అనేది నువ్వు చేసేది దేవుని ఆత్మ ద్వారా చేసేదైతే ఇది తప్పకుండా మా క్యాథలిక్ బిషప్పుల ద్వారా రావాల్సిందే అన్నాడు ఆయన. అందునిమిత్తం యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే షిలోహులో పుట్టలేదు. ఆయన రామోత్ గిలాదులో పుట్టలేదు, ఆయన హెబ్రోనులో పుట్టలేదు, లేకపోతే బెల్కిసెదకు పట్టణమైన యెరూషలేములో ఆయన పుట్టలేదు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే ఒక అన్య జనుల్లో నుండి వచ్చిన వధువు విమోచించబడిన ఒక సామాన్యమైన పల్లెటూరైన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఈ రోజు కూడా దేవుడు తనను తాను ఎవరి మధ్య బయలుపరుచుకుంటున్నాడంటే ఈ లోకములో గొప్ప గొప్ప వేదాంత పండితుల మధ్య ఆయన బయలుపరుచుకోవట్లేదు, కానీ సామాన్యులైన నీలో నాలో ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన తనను తాను బయలుపరుచుకోవడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన మొదటి రాకల్లో ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినట్లుగా ఈ రోజు నీ శరీరంలో ఆయన చుట్టబడాలని ఆశిస్తున్నాడు. అలా చుట్టబడటానికి నువ్వు అనుమతిస్తావా? ఆయన నువ్వు ఆహ్వానిస్తావా? ఆయన నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఈరోజు ఆ గొప్ప రక్షణ చుట్టబడి ఉన్న ఆ పొత్తిగుడ్డలు నువ్వై ఉంటావు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఘనత కోరుకుంటున్నారు. ఒక విషయం ఎల్లప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మీరు ఎప్పుడు కూడా ఘనతలో వెతకమాకండి. ఆయన మీకు దొరకడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలో తన కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన సామాన్యతలో జరిగించిన తర్వాత అది తర్వాత రోజుల్లో గొప్ప కార్యాలు అవుతాయి. నిజంగా అక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను చెప్పాను కదా, వ్యాపారం చేసుకునేటప్పుడు అన్నిటినీ కమర్షియలైజ్ చేస్తారు. యెరూషలేములో ఇప్పుడు యేసుప్రభు పుట్టిన స్థలాలు 2 ఉన్నాయంట. బెత్లెహేములో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఒకళ్ళేమో ఇక్కడ అంటున్నారు, ఇంకొకళ్ళు ఇక్కడ అంటున్నారు. ఎందుకు 2 అయినాయి అంటే వ్యాపారం కోసం. అన్నీ ఒక కంపెనీకి వెళ్ళకూడదు. ఇంకోటి కంపెనీ పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ పుట్టాడని అనాలి. యేసు ప్రభు సిలువేసిన స్థలాలు 2 ఉన్నాయంట యెరూషలేములో. ఒకళ్ళేమో ఇక్కడ వేసారని నమ్ముతారు, ఇంకొకళ్ళు అంటే మీరు యెరూషలేము వెళ్ళినా అసలైన స్థలాన్ని మీరు కనుగొనలేరు. ఆయన పుట్టిన స్థలాన్ని మీరు కనుగొనలేరు. ఎక్కడ కనుగొనగలరంటే ఆయన నిజంగా పుట్టే స్థలం నీ హృదయం అయి ఉన్నది. ఆయన నీ హృదయం మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన చేసిన కార్యాన్ని కావలసిన రుజువును ఆయన విడిచిపెట్టలేదు. అక్కడ నిజంగా ఆయన ఉన్న స్థలాల్లోనే నువ్వు దర్శించాలి అని ఆయన కోరుకున్నట్టయితే ఆయన పుట్టగానే అక్కడ ఒక స్తంభాన్ని ఏదో ఒకటి ఏర్పాటు చేసేవాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు మీరు చూస్తే అనేక కార్యాలు జరిగినప్పుడు అక్కడ జ్ఞాపకార్థంగా స్తంభాలు బాతి రకరకాల కార్యాలు చేసి ఇక్కడ ఈ కార్యం జరిగిందని వారు శిలాక్షరాలతో దాన్ని రాసి పెట్టారు. కానీ యేసు ప్రభు పుట్టిన స్థలం రాయలేదు. ఎందుకంటే ఆ స్థలం ఇంపార్టెంట్ కాదు, ఆ స్థలం నీ హృదయమే. ఆ స్థలం ఎవరండి? నీ హృదయమే. కాబట్టి ఇది గొప్ప సూచన. ఈరోజు ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప సూచన ఏంటంటే ఆ గొప్ప వాక్యాన్ని ఈరోజు సామాన్యమైన వ్యక్తుల లోపల ఆయన దాచి ఉంచాడు. ఆయన ఇప్పుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. ఇదే సూచన. ఇప్పుడు పొత్తిగుడ్డల్లో చుట్టబడలేడు ఆయన. ఆయన శిశువుగా పుట్టినప్పుడు ఆయన పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. కానీ ఆయన కుమారుడిగా మనకు అనుగ్రహించబడినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే మనలో దాగి ఉన్నాడు.
ఆయన మనలో ఉండి మన ద్వారా తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన నిజంగా నీలో దాగి ఉంటే, ఆయన నిజంగా నీలో చుట్టబడి ఉంటే, ఇప్పుడు మరి ఒకసారి మొదటి రాకడలో ఆయన చేసిన కార్యాలని ఈ లోకంలో మరి ఒకసారి ప్రదర్శించవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. ఆ వెలుగుని లోకంలో ప్రదర్శించాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. దైవ సేవకులు చెప్పారు, మీరు రక్షించాలి, మీరు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎన్నిసార్లు మోటివేషన్ చేసినా రక్షించబడిన వాడు మాత్రమే మరొకరిని రక్షించాలని ఆశ కలిగి ఉంటాడు. రక్షణ లేకుండా సంఘంలోకి వచ్చి చేరిన వాడిని నువ్వు వాడిని ఎంత రుద్దినా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? రక్షించడానికి వెళ్తాడా? వెళ్ళడు. వాడు ఏం చేస్తాడంటే ఇంకా రక్షణ లోనికి వచ్చే వారికి అడ్డుబండగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? అడ్డుబండగా ఉంటాడు. ఇప్పుడు ఒక ఇద్దరు సింగర్లు ఉన్నారనుకోండి ఈ చర్చిలో, రేపు ఇంకో మూడో సింగర్ వస్తుంది అనుకోండి, ఈ ఇద్దరు సింగర్లకి భయం వేస్తుంది. ఇక పాట మాకు ఇస్తారో ఎవరు, ఏదో ఒకటి చెప్పి ఆ అమ్మాయిని ఆపేస్తే మేమే అంటే. అసలు విషయం ఏంటంటే రక్షణ నీకు లేదు ముందు. అందునిమిత్తే మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలో యేసు ప్రభువు దేవుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 11వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు, ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఈ రోజుల్లో స్పెషాలిటీ ఏంటండి? ఈ రోజుల్లో అన్ని స్పెషాలిటీ ఏంటంటే సీడ్లెస్. ఏంటండి? సీడ్లెస్, బోన్లెస్. నేను చదువుకునేటప్పుడు మేము పల్లెటూరులో ఉన్నాం. అప్పుడు ఇంట్లో చాలా దాన్ని ఏమంటారంటే కోళ్ళు ఉండేవి మాకు. చాలా కోళ్ళు, 50-60 కోళ్ళు అట్లా ప్రతి ఇంట్లోనూ ఉండేవి. ఒకసారి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, అరే మా అన్నయ్య నూజివెడెళ్ళి తీసుకొచ్చాడరా ఫారం కోడి, అసలు ఎముకలు కూడా సరిగ్గా ఉండవు, ఎముకలు కూడా వెన్నపూసలాగా నవలేయచ్చంట, భోజనం చేసి వెళ్ళమన్నాడు. ఇప్పుడేమంటున్నారంటే ఇవన్నీ ఇంజక్షన్లు వేస్తున్నారంటండి, నాటుకోడి ఎక్కడన్నా ఉంటే మంచిదంట, అది తినాలండి అంటున్నారు. అంటే ఇప్పుడు తరం ఏంటంటే బోన్లెస్ చికెన్. ఒక బోన్ కన పడిందనుకో అందుట్లో పొళ్ళన్నీ ఊడిపోతాయి. ఏం ఊడిపోతాయండి? పొళ్ళన్నీ ఊడిపోతాయి అంతే. ఒక్క మాట వచ్చిన సేవకుడు ఏదన్నా తూలేడు అనుకోండి. ఒకసారి ఒక సంఘంలోకి వెళ్ళాను నేను. అక్కడ పాస్టర్ గారికి తర్జుమా చేస్తున్నా నేను. పాస్టర్ గారికి తర్జుమా చేస్తున్నా. సరే ఆయన వాక్యం చెప్తున్నాడు, నేను తర్జుమా చేస్తున్నా. వాక్యం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఒక బలమైన విశ్వాసం అంట చాలా ఆలస్యంగా వచ్చిందమ్మా, చాలా ఆలస్యంగా వచ్చింది. సరే ఆలస్యంగా వచ్చి జాగ్రత్తగానండి, నేను అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఆమె ఆలస్యంగా వచ్చి కూర్చుంది. ఆలస్యంగా వచ్చి కూర్చున్న తర్వాత అయ్యగారు చెప్తున్నారు. ఒక 5 నిమిషాలు అవగానే ఆమె సడన్గా లేచింది అనమాట. ఆ కుర్చీలో నుంచి చాలా అకస్మాత్తుగా లేచింది. అంటే ఎలాంటి ఏదో కోపంతో లేచినట్టు లేచింది. ఆమె లేవగానే లేచి బయటకు వచ్చి 2 అడుగులు అట్లా వేసింది. ఎవరో దగ్గరికి వెళ్ళి ఏదో అన్నారు ఆమెను. ఏదో అంటే పాస్టర్ గారు ఇట్లాగే కూర్చున్నాడు. మీ ఇద్దరం ప్రసంగికుడు ఎక్కడున్నాడు, తర్జుమాదారుణ్ణి నేను ఎక్కడున్నా, పాస్టర్ గారు ఇట్లా కూర్చున్నాడు. ఆ బలమైన విశ్వాసి వచ్చింది. ఏం మరి 5 నిమిషాల ప్రసంగం ఇంకో 10 నిమిషాల్లో ముగిసిపోద్ది అనగా 5 నిమిషాల వాక్యం విని ఆమె ఏం చేసిందంటే సడన్గా లేచింది. ఆమె లేవగానే ఎవరో సంఘ పెద్ద ఆమెను ఏదో మాట్లాడాడు, ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఆ గేటు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్తా ఉండగానే 2 పరిగెత్తుకుంటా ఆమె వెనకాల వెళ్ళారు. ఆమె వాళ్ళకి అందకుండా ఇంకా స్పీడ్గా నడిచేస్తుంది.
అంతలోకి పాస్టర్ గారు కూడా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారికి ఈ ప్రసంగించే పాస్టర్ గారు ఆపేశాడు. ఏంటి వీళ్ళు అందరూ పరిగెడుతున్నారని. అంటే ఎట్లాగో ముగింపుకి వచ్చింది, ముగిచ్చేశాడు. సరే పాస్టర్ గారి దగ్గరికి అటు పరిగెత్తున వాళ్ళు ఎవరో ఒకళ్ళో దగ్గరికి వచ్చారు. మరి ఏం చెప్పారో తెలియదు. వచ్చేసి పాస్టర్ గారిది అంటారు, దెయ్యాలు పోవాలన్నావు అంట, నువ్వు ఎందుకు అన్నావు అన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నాడు, అసలు దెయ్యాలు పోవాలని నేను అనలేదు అంటాడు ఈయన. అంటే ఆయన అంటాడు, నువ్వు అనకపోతే ఈ తర్జుమా చేసినాడు అని అంటాడు అన్నాడు. నాకు అర్థం కాల. ఇప్పుడు సహజంగా తర్జుమా చేసేటప్పుడు ఎలా ఉంటామంటే, మేము ఏం చెప్తున్నారో మాకు జ్ఞాపకం పెట్టుకోం. ఆయన ఏం చెప్తే అది చెప్పేస్తూ ఉంటాం తప్ప ఈయన ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ చెప్పుకొచ్చాడనే జ్ఞాపకాలు మాకు ఉండవు. నాకు అర్థం కాల. ఆయన చెప్తే నేను చెప్తానయ్యా దెయ్యం పోవాలని, లేకపోతే నేను ఎందుకు చెప్తానని నేను అన్నా. అంటే ఎవరో చెప్పారంటే ఏంటంటే, ఇక్కడ అనేకుల్లో దెయ్యాలు ఉన్నాయి, అవి పోవాలన్నాడంట ఆయన. అందుకే ఆమె కోపం వచ్చి వెళ్ళిపోయిందంట. కానీ అసలు విషయం అది కాదు. ఆమంట పైన బట్టలు ఆరేసి వచ్చిందంట, అది తీయకుండా వచ్చింది, అది గుర్తొచ్చి వెళ్ళిపోయింది. ఆమె ఏదో పని మీద వెళ్ళిపోతే ఎంత గొడవైపోయింది సంఘం. ఏకంగా ప్రసంగికుడి మీదకి వచ్చి పడిపోయారు, తర్జుమాదారుడి మీదకి వచ్చి పడిపోయారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు లోకస్తులు అన్నాం అనుకోండి, పాస్టర్ గారు కరబట్టుకొస్తాడు, ఎవరయ్యా లోకస్తులు చూపించు, వీళ్ళందరూ బలమైన విశ్వాసులు అయితే. అండ్ అట్లా కరబట్టుకు రాకపోతే తర్వాత విశ్వాసులు పాస్టర్ మీద కరబట్టుకెళ్తారు. నువ్వు జాషువా గారిని పిలిపించి మమ్మల్ని తిట్టేద్దాకే కదా. ఏంటంటే సీడ్లెస్. ఏంటండి? సీడ్లెస్. కానీ బైబిల్ చెప్తుంది పలకబడిన మాటయే మూల విత్తనం. ఒక విశ్వాసులో ఏముండాలంటే, దేవుడు అంటున్నాడు, ఏమని పలుకుతున్నాడు? గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక. సీడ్లెస్ తింటే అక్కడతో దాని బతుకు అయిపోద్ది. కానీ ప్రభు అన్నాడు, విత్తనములు కలిగిన ఫలవృక్షములు. అంటే దేవుడు ఫలాన్నే ఇవ్వట్లా, ఆ ఫలం లోపల ఒక విత్తనాన్ని పెడుతున్నాడు. ఆ విత్తనం ఏం చేస్తుందంటే మరొక చెట్టును తీసుకొస్తుంది. అంటే నిజంగా క్రీస్తుని కలిగిన విత్తనం ఏం చేస్తుంది? ఒక విశ్వాసులో నిజంగా ఆ పలకబడిన మాట అయినా, ఆ మూల విత్తనమైన ఆ రక్షకుడైన యేసు క్రీస్తు గన నిజంగా ఒక విశ్వాస హృదయంలో చుట్టబడి ఉంటే ఆ వ్యక్తి నశించే ఆత్మల ఎడల గొప్ప ఆసక్తిని కలిగి ఉంటాడు. ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే మరొక వ్యక్తి యొక్క రక్షణ గురించి ఆలోచన లేదో, ఆ విత్తనం ఏంటంటే అది సీడ్లెస్ ఫ్రూట్. అదేం ఫ్రూట్ అండి? సీడ్లెస్ ఫ్రూట్. కానీ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, మీరు అవచనం చదవండి మరలా. వాటి లోపల విత్తనాలు. యేసు ప్రభు వచ్చి మామిడి చెట్టు కలుగును గాక అనలా. మామిడి చెట్టు కలుగును గాకంటే ఒక్క చెట్టే ఉండేది ఇప్పటికి. కానీ ఆయన అన్నాడు, మామిడి ఫలములో విత్తనం కలిగిన మామిడి చెట్టు కలుగును గాక అన్నాడు. అంటే ఆయన సృష్టించిన ప్రతి సృష్టి లోపల ఆయన మరలా ఏం పెట్టాడంటే తన విత్తనాన్ని ఆయన పెట్టాడు. ఆ విత్తనాన్ని బట్టి ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అవి విస్తరిస్తున్నాయి. అర్థమైందండి? ఈరోజు నిజమైన రక్షణ మనం కలిగి ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే, యేసు ప్రభు అన్నారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆ మాటను బట్టి వాళ్ళు వెళ్ళలేదు. ఆ మాట ఒక్కదాన్ని బట్టి వాళ్ళు వెళ్ళగలిగేవారు కాదు. కానీ ప్రభు అన్నారు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. నా తండ్రి మీకు వాగ్దానం చేసిన రీతిగా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ప్రవక్త అంటారు, ఈరోజు నేను కేవలం 5 లక్షల మంది మాత్రమే నేను రక్షించగలిగాను, అందును బట్టి నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తాం? 5గురిని ఎల్లగొట్టి కూడా ఆనందంగా ఉంటాం. ఈరోజు చాలా
విశ్వాసుల సంఘంలోంచి వెళ్ళిపోవడానికి బయట దురాత్మల కంటే లోపల సీడ్ లేని ఫ్రూట్స్ వల్ల నేను దురాత్మలు అన్నాం. ఎందుకంటే మళ్ళీ 2వ తారీఖు నేను ఇంకో చోటకు రావాలి. మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ కట్టగట్టుకుని అక్కడికన్నా వచ్చిన ప్రాబ్లం అవుద్ది నాకు. ఏముండాలి? సీడ్ ఉండాలి. ఏముండాలండి? ఆ పొత్తి గుడ్డల లోపల ఏముందంటే దేవుని యొక్క బీజం ఉన్నది. మీరు గమనించండి. ఈరోజు ఆ దేవుడు ఈ లోకానికి నిజమైన క్రిస్మస్ బహుమానాన్ని మరి ఒకసారి దేవుడు ఇవ్వాలంటే ఆ దేవుడు దాన్ని ఇవ్వగలిగేది కేవలం నీ ద్వారా మాత్రమే. ఎవరి ద్వారానండి? చెప్పండి, అర్థమైందా లేదా? ఆ విత్తనం ఆ విత్తనాన్ని చుట్టేటువంటి రక్త మాంసాలు నీవే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో, నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునామములో బాప్తిసం పొంది నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తునామములో నువ్వు బాప్తిసం పొందుతావో నీ పాపాలని నువ్వు కడిగి వేయబడతాయి. నువ్వు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. అనగా దేవుడు నీలో నివసించడం మొదలు పెడతాడు. అప్పుడు నుంచి నువ్వు ఆయనకు సాక్షిగా జీవిస్తావు. ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకోనండి, ఆయన నామాన్ని మీరు ధరించండి, మీరు రక్షణ పొందండి. ఎందుకనగా రాకడకు అతి సమీపంగా మనం ఉన్నాం. రాకడ యొక్క ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి. ఏ క్షణములోనైనా ఎత్తబాటు జరగవచ్చు. ఆ ఎత్తబాటు జరిగిన తర్వాత ఈ భూమికి ఇక నిరీక్షణ లేదు. ఈ భూమికి నిరీక్షణ ఎంతవరకు అంటే ఈ భూమి మీద వధువు నివసించినంత కాలం వరకు మాత్రమే. కానీ ఎల్లకాలం దేవుడు వధువుని ఈ భూమి మీద ఉంచడో. ఒక సమయం రాబోతుంది, మనం ఊహించిన సమయంలో ఆయన వధువుని కొనిపోతా అన్నాడు. కాబట్టి ప్రియ వధువా, ఆయన కుమారుడుగా కుమార్తెగా విత్తనము కలిగిన కుమారుడిగా, ఏం కలిగిన కుమారుడిగా ఉండాలి? నువ్వు విత్తనము కలిగిన కుమారుడిగా ఉండాలి. ఆ బీజమును కలిగిన కుమార్తెగా ఉండాలి. ఆ బీజాన్ని కలిగిన వధువుగా ఉండాలి. అనగా ఆ పలకబడిన వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తావంటే ఆ లోపల ఉన్న జీవం ఏం చేస్తుందంటే మరొక ఫలాన్ని ఫలించేటట్లుగా, మరొక విశ్వాసం దేవుని దగ్గరికి నడిపించేటట్టుగా నువ్వు చేస్తావు. అప్పుడు దేవుడు తన గొప్ప బహుమానాన్ని ఈ లోకానికి పంపినప్పుడు ఆయన పైన చుట్టిన ఆ కవర్ వలె నువ్వు ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. మరి ఒకసారి దేవుడు ఈ లోకాన్ని సంధించడానికి, ఈ లోకంలో ఉన్న చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకురావటానికి, మరణ ఛాయలో ఉన్న ప్రజలను జీవములోనికి తీసుకురావటానికి దేవుడు మీ రక్త మాంసములలో దాగి ఉండి మీ ద్వారా ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తా ఉన్నాను.